ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, అలా చేయటం వల్ల పెద్ద ప్రమాదాలు కొని తెచ్చుకోవటం జరుగుతుందని, అప్పుడప్పుడు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో వైద్య పరీక్షలు నిర్వహించుకుని ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. నగరంలోని గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎందేటి రఘువీర్, నందిని రమణల కుమార్తె పూజిత పుట్టినరోజు సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పూజిత పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును అతిథుల సమక్షంలో సుబ్బారావు కట్ చేసి పంచిపెట్టారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి మండవ మురళీకృష్ణ అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నందుకు నూకసాని బాలాజీ ఆయన్ను అభినందించారు. రాజకీయ కార్యక్రమాలను పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో మంచి కార్యక్రమం అన్నారు. ఈ వైద్య శిబిరంలో నగరంలోని ప్రముఖ వైద్యశాలలకు చెందిన వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సదుపాయంతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేయటం ఒక మంచి కార్యక్రమం అన్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు కారకులైన పూజితకు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య శిబిరంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, సెక్రటరీ సర్దార్, ఉపాస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ చావల ప్రకాష్, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపల వంశీకృష్ణ, సుధా దంత వైద్యశాల ఎండీ డాక్టర్ అవినాష్, స్మార్ట్ విజన్ కంటి వైద్యశాల వైద్యులు డాక్టర్ విష్ణుప్రియలతో పాటు వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను, వైద్యులను సత్కరించారు. ఎందేటి పూజిత గారికి హ్యాపీ బర్త్డే సందర్భంగా మనం చప్పట్లతో వాళ్ళకి హ్యాపీ బర్త్డే టు యూ ఎందేటి పూజిత గారు. సన్మానించవలసిందిగా కోరుచున్నాము. మన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే మన మండవ మురళీకృష్ణ గారు సన్మానిస్తుగా కోరుచున్నాము. సార్ శ్రీకాంత్ గారు పాప వాళ్ళకి చాలా కష్టపడ్డారు 2 రోజుల నుంచి. శ్రీకాంత్ గారు రండి, మీరు కూడా రండి. జన్మదిన శుభాకాంక్షలు. సో ఈ వైద్య శిబిరం ద్వారా అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, ఏం చేస్తున్నారో చాలా మందికి అవగాహన లేదు. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఎక్కువ మనకి సంబంధించి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి పాదాలకు గాయాలకు చికిత్స చేస్తారు. దీంట్లో అంటే ఏ గాయాలైనా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కాలింగ్ గాయాలన్నా కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా నయం చేయడం జరుగుతుందన్నమాట.
కాబట్టి ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్లో మేము ఇక్కడ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశాము. షుగర్ ఉన్న పేషెంట్స్ కి కాలికంతా కూడా స్క్రీనింగ్ చేస్తున్నాము. అంటే నర స్పర్శ ఎట్లా ఉంది, రక్త స్పర్శ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంటది. కాబట్టి ప్రతి ఒక్కరిని వచ్చి ఈ మెగా మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు వైద్య పరీక్షలు మందులు కూడా పంపిణీ చేస్తారు. కాబట్టి పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పేదలు నివసించే ప్రాంతంలో, ఎక్కువ మంది ఉండే ప్రాంతంలో ఈ గోపాలనగరం చుట్టూ ఈ విధంగా పూజిత తల్లిదండ్రులు పేరు మీద ఇవాళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా సూర్యశ్రీ దివ్యాంగ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం చాలా ఉపయోగం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాల్గొనడం చాలా సంతోషం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ క్యాంపుకి రావడం, పేషెంట్స్ని ట్రీట్ చేయడంలో భాగంగా సంఘంలో సోషల్ సర్వీస్ పెద్ద ఎత్తున చేస్తున్న ప్రముఖుల్ని కలుసుకోవడం చాలా హ్యాపీ అండి. ఈరోజు అతిథులుగా వచ్చిన నొగసాని బాలాజీ గారికి, అలాగే మండ మురళి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఉచిత వైద్య శిబిరంలో నేను అతిథిగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రజలందరూ, అలాగే చిన్నారి పూజిత కూడా చాలా అదృష్టవంతులని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే ఏ రోజు ఏ హాస్పిటల్ అయినా కానీ ఓపీకి వెళ్ళి కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మీ ఓపీ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీ వద్దకే చూసారుగా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను, అందరూ సీనియర్ డాక్టర్స్, మల్టీ స్పెషాలిటీ డాక్టర్, హాస్పిటల్ ఓనర్స్ మీకోసం వైద్యం అందించడానికి రెడీగా కాసుకొని ఉన్నారు. సో అలాంటి పెద్ద డాక్టర్ చేత మీరు సేవలు అందించుకోవడం నిజంగా మీ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఒక స్పెషలిస్ట్ కాకుండా అన్ని రకాల స్పెషలిస్టులు ఈరోజు మీకు అందుబాటులో వచ్చడం ఒక అదృష్టంగా భావిస్తే, ఇంకోటి మీరు ఎంతమంది నిజమైన ప్రజల ఆశీస్సులు మన చిన్నారి పూజిత మీద ఈరోజు జన్మదిన సందర్భంగా మీ ఆశీస్సులు అందించడం కూడాను ఆ చిన్నారి పూజిత కూడా చాలా అదృష్టవంతురాలుగా భావిస్తూ మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు, యాక్చువల్ చెప్పాలంటే మాకు వేరే కార్యక్రమంలో ఈ వైద్య శిబిరంలో మేము పాల్గొలేకపోయాం శ్రీరామ్ హాస్పిటల్ తరఫున. కానీ మా తరఫున మేము ఇంకోటి కూడా ఆలోచించి ఒక విషయం చెప్తా ఉన్నాను. ఈ రోజు ఎవరైనా కానీ ఈ క్యాంప్లో ఉచితంగా వైద్యం చేయించుకున్నారో, ఈ రిజిస్టర్ కాపాడారో, వీరందరూ కూడా మనం గుంటూరు రోడ్లో తెలుగుదేశంపేట ఆఫీస్ పక్కన శ్రీరామ్ హాస్పిటల్ ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా హాస్పిటల్లో కూడా 4 రోజుల పాటు ఈ రోజు వైద్యం చేయించుకున్న వాళ్ళకి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యశ్రీ ట్రస్ట్ గురించి ఒక మాట చెప్పాలి. సూర్యశ్రీ ట్రస్ట్ అనేది నమ్మకానికి పేరుగన్నది. మనం ఏదో చెప్పాము చేసేవారు కాకుండా వాళ్ళు ఏది చేసినా కానీ ఇంత హార్ట్ఫుల్గా చేస్తారు. నిరంతరాయంగా రెయిన్బోల్ కష్టపడి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తారు. అంతలో ఈ ఉచిత వైద్య శిబిరం ఒక గొప్ప ఉదాహరణ. ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రకాశం జిల్లాలో సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా సాయం పొందిన వాళ్ళు ఎవరో ఉండరంటే పెద్ద అశక్తి కాదు. ఇలాంటి సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సర్దార్ గారికి, షహనాజ్ గారికి, మరీ ముఖ్యంగా మా మిత్రులు మండవ మురళీకృష్ణ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక కంటి పరీక్షలు మిగతా హాస్పిటల్స్ తరఫున వచ్చిన వాళ్ళకు కూడా ఉచితంగా పరీక్షలు చేసుకొని వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి ఈ మెగా వైద్య శిబిరాలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ సద్వినియోగం వినియోగించండి. ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలాజీ గారికి నా ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే పూజిత, గాడ్ బ్లెస్ యూ. పేదలకు విద్యా వైద్యం భారమైన ఈ రోజుల్లో రఘువీర్ గారు లాంటి దాతలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం చాలా అభినందనీయం. ఇలాగే ప్రతి ఒక్కరు తమ పిల్లల పుట్టినరోజు లేక ఇంకేదైనా సందర్భం కల్పించుకుని ఇలా పేదలకి మంచి కార్యక్రమాలు చేయడం చాలా మంచి నిర్వహణం. అందులో చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కూడా అలవాటు చేయాలా సేవే మార్గం అని చెప్పేసి. దానివల్ల వాళ్ళ క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. నేను రఘువీర్ని 2-3 సార్లు కలిశాను. చాలా క్రమశిక్షణ గల వ్యక్తి, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని పరితపిస్తూ ఉంటారు. మా సర్దార్కి బాగా నచ్చిన వ్యక్తి, ఎప్పుడు రఘువీర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా సూర్యశ్రీ ట్రస్ట్ స్థాపించి 7 సంవత్సరాలు అయింది. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తా ఉన్నాం. ఇంకా ముందు ముందు కూడా దాతల సహాయ సహకారాలతో మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఎవరికి సహాయం కావాలన్నా మా సూర్యశ్రీ ట్రస్ట్ గురించి
మేము చేయగల సహాయం మేము చేస్తాము. అలాగే మా ముందుండి నడిపిస్తున్న వెనక ముందు కూడా మా డాక్టర్ సోదరులు చేపల వంశీకృష్ణ గారు కానీ, అలాగే చేపల ప్రకాష్ గారు కానీ, ఇంకా ఇతర డాక్టర్లు ఇప్పుడు కొత్తగా పరిచయారు. వీరందరూ కూడా పేరు పేరును మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి గత వారం రోజుల నుంచి ఆర్ఎస్లు కష్టపడుతున్న జనసేన శ్రీనివాస్ కానీ, రవి గొల్లపూడి రవి, అలాగే నేరల్ శ్రీనివాసరావు, మా సర్దారు, ఇంకా ఇద్దరు మా ఇక మారేల్ సుబ్బారావు గారి గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన లేదు. ఇక రోజు రోడ్డు మీద ఉంటాడు. ఆయన గురించి మనం ఎక్కువ పోగితే మనకి ఇబ్బంది వస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసి ఇలా పేదలకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న మా సర్దార్ షహనాజ్ దంపతులు అభినందిస్తూ నాకు కూడా అవకాశం కల్పించిన సర్దార్కి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ మెడికల్ క్యాంపులో ఈ అవకాశం ఇచ్చిన దానికి, పాల్గొనేదానికి అవకాశం ఇచ్చిన దానికి, మెడికల్ క్యాంప్లో నాతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ రాధా గారు, అలాగే ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ గోనుగుంట శ్రీనివాస్ గారు, మిగతా వైద్య బృందం అందరం ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ ఒక నెల రోజులు హాస్పిటల్ సర్వీసెస్లో భాగంగా ఉచితంగా ఫ్రీ ఓపీ, దాంతోపాటు ఏ ల్యాబ్ టెస్ట్ అయినా, ఏ సిటీ స్కాన్ లాంటి పెద్ద ఎత్తున అంటే ఎక్కువ ఖర్చు అయ్యే పెద్ద టెస్ట్ అయినా సరే, ఎండోస్కోపీ కానీ, బ్రాంకోస్కోపీ కానీ, అన్ని వైద్య సేవల్లోనూ 50% రాయితీతో మేము చూడటం జరుగుతుందండి ఈ నెల రోజులు. ఈ అవకాశం ఈ క్యాంప్లో పాల్గొనే వాళ్ళందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మా హాస్పిటల్తో పాటు మిగతా హాస్పిటల్స్, కంటికి సంబంధించి స్మార్ట్ విజన్ కానీ, శ్రీరామ్ హాస్పిటల్ కానీ, నెక్స్ట్ ఉషా ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ కానీ, వాళ్ళ పరికరాలు తీసుకొచ్చి ఇక్కడ అందరినీ ఎవాల్యుయేట్ చేయడం, టెస్ట్ చేయడం చిన్న విషయం కాదు. వర్కింగ్ డే రోజు, అందులోనూ ఉదయం పూట వాళ్ళ హాస్పిటల్లో పేషెంట్స్ సర్వీసెస్ ఇబ్బంది పడుతున్నా కూడా మీకోసం ఈరోజు రావడానికి ముఖ్య కారణం అది సూర్య చారిటబుల్ ట్రస్ట్ మీద ఉన్న అభిమానంతోనే మేము రావడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రధానమైనటువంటిది ఆరోగ్యం సంబంధించిన విషయాల మీద శ్రద్ధ వహించడం. ప్రతి మనిషి తన ఆరోగ్యం చూసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. ఏదో కొన్ని అనివార్య కారణాల వలన, లేకపోతే రేపు పోదామనే ఉద్దేశంతో కొంత నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాని ద్వారా కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నప్పుడు, దగ్గరలోనే మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి చూయించుకున్నటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. తద్వారా తమకున్నటువంటి ఏదైనా డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఫర్దర్గా మరలా ఏదైనా వైద్య సహకారం పొందడానికి ఒక మంచి ఇక్కడ ముందు మోటివ్గా ఉండేటువంటి అవకాశం. కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంపు నిర్వహించడం, ప్రజలకి ఏదైతే సకాలంలో వైద్య సదుపాయాలు అందుకోలేక, లేదా వైద్యాన్ని అందుకోవడానికి హాస్పిటల్స్ వెళ్ళలేక, లేదా వెళ్ళే పరిస్థితులు లేక, కొంత పరిస్థితులు ఉండి కూడా కొంత నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి మంచి మెడికల్ క్యాంప్, ప్రత్యేకించి పూజిత పుట్టినరోజు సందర్భంగా రఘువీర్ కుమార్తె, నేను రఘువీర్ కుమార్తె కంటే కూడా మన ఎందేటి సుబ్బారావు మనవరాలు. ఎందుకంటే ఆయన 4 రోజుల నుంచి అన్న ఈ కార్యక్రమంకి రావాలంటే, నాకు వేరు వేరు కార్యక్రమాలు ఉన్నా మా సుబ్బారావు మీద ఉన్నటువంటి స్నేహం అంటే సోదరుడేలే ఈ కార్యక్రమం కోసం ఉండటం. ప్రత్యేకించి మండవ మురళీకృష్ణ గారు, నేను చాలా సందర్భాల్లో వింటున్నాను, ఈ సూర్య శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మెడికల్ క్యాంపులు కానీ, ఏదైనా ఆపదలు ఉన్న వాళ్ళకి అనేక సహాయ సహకారాలు కానీ, చాలా విషయాల్లో ఈ సూర్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయటం. అన్నిటికంటే మించింది రాజకీయాల్లో రాజకీయాలను కూడా పార్టీకి లోనై పార్టీ పరిమితులతో ఉంటాయి. ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లు అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పాలిటిక్స్, ఎవరైనా వచ్చి సహాయ సహకారాలు అందుకునేటువంటి అవకాశం. కొన్ని సందర్భాల్లో మనం రాజకీయాలను కూడా పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు పుట్టుకతో పలానా పార్టీని ముద్ర వేసుకోరు. మనం చేసే కార్యక్రమాలను బట్టి, మనం చేసే మంచి పనులు బట్టి ప్రజలకు ఎవరైతే దగ్గరగా ఉండే సేవా కార్యక్రమాలు చేస్తారో వారు ఆయా రాజకీయ పార్టీలు ఇష్టపడవచ్చు. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా చారిటబుల్ ట్రస్టుల ద్వారా ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ప్రత్యేకించి మెడికల్ క్యాంపులన్నిటికీ కూడా ప్రముఖ డాక్టర్లందరూ వేదిక మీద ఉండి వాళ్ళందరూ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి ద్వారా, గతంలో కూడా చూశాను, ప్రతి హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ మెడికల్ క్యాంపులు నిర్వహించడం. ప్రత్యేకించి ఇప్పుడు ఉపాస్ గారు హాస్పిటల్ డైరెక్టర్ ప్రకాష్ గారు కావచ్చు,
మన అవినాష్ గారు కావచ్చు, లేదా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు కావచ్చు, ఇంకా సునీల్ కిషోర్ గారు, మన విష్ణుప్రియ గారు, అందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. చాలా హాస్పిటల్స్ ఈ రోజు ఇలాంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, ఆ మెడికల్ క్యాంప్ సందర్భంగా ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం, దానికి సహకరిస్తూ ఈ రోజు ఒక మంచి క్యాంపు నిర్వహించినటువంటి మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మండల మురళీకృష్ణ గారు మరి కార్యక్రమాన్ని తన మనవరాల పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వహణకి ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం చాలా సముచితం, చాలా సంతోషదాయక విషయం. మరి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మన పేషెంట్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.